సికింద్రాబాద్ డిస్టిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ యాదవ్ గారు మనతో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్నారు. వచ్చినట్టు వచ్చింది, బ్యాక్ వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది అసలు? మొత్తం కుట్రాలు చేసి నాకు బీఫామ్ రాకుండా చేశారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మార్చిలో ఉంటున్నాయి అంటారు, ఉండబోతుంది అంటారు. ఈసారైనా మీకు కన్ఫామ్గా టికెట్ వస్తుంది? 100% బడిలో నేను ఉన్నాను. ఏ నమ్మకంలో చెప్తున్నారు? నాకు మా మేడం ఆశీర్వాదం ఉందా, మా కోట నిర్మా డైనమిక్ లీడర్ కోట నిర్మా గారి ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉంటుంది. అంటే ఇప్పుడు జూబ్లీస్ లో గెలిచింది అది నవీన్ యాదవ్ చరిష్మా, కాంగ్రెస్ పార్టీ చరిష్మా కాదంటారు కదా సార్. నవీన్ యాదవ్ చరిష్మా 40% ఉంటే కాంగ్రెస్ చరిష్మా 60%. రేవంత్ అన్న చరిష్మాతోనే గెలుస్తాడు సార్. అమీర్పేటలో ఈసారి కాంగ్రెస్ జెండా కార్పొరేటర్ మీరు ఎగరేస్తారు? 100% సార్. అట్లయితే కదా సార్, మంచి మెజారిటీతో ఎగరేస్తారు సార్. రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? సార్ ఆయన బాస్ సార్. ఆయన సార్ ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు చూడలేదు సార్. యంగ్ అండ్ డైనమిక్ సీఎం. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సార్ మీరే ఆ వీడియో చూసుకొని ఆనందపడదు సార్. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి, ఒక మాజీ ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చి వెళ్ళి దండం పెట్టి నమస్కరించి రెస్పెక్ట్ ఇచ్చాడు సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ సికింద్రాబాద్ డిస్టిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే వెంకట్ భాయ్. ఎలా ఉన్నారన్నా? బాగున్నారన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారన్న. చాలా రోజుల తర్వాత గుర్తు చేస్తాం మమ్మల్ని. ఏం చేద్దాం అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఓకే. ఫస్ట్గా అన్న, లాస్ట్ టైం మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్నారు. వచ్చినట్టు వచ్చింది, బ్యాక్ వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది అసలు? అప్పుడున్న పాలకులు, నేను పేరు తీసుకోలేను ఎందుకంటే మా పార్టీకి క్యాన్సర్ వచ్చిందని చెప్పి నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. కార్యకర్తలకు చెప్పకుండా ఆయన స్వార్థం కోసం, ఆయన ఒక పెద్ద లీడర్ కావాలని, సెంట్రల్ ఏదో కావాలని మాకు చెప్పకుండా అతను ఆయన డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు. అతని పేరు నేను తీసుకోదలుచుకోలేను. అప్పుడు నాకు టికెట్ ఇస్తారని చెప్పి తన ఇంటికి పిలిపించుకొని మరి మాట్లాడి ఇది మహిళ అయింది మరి ఎలా అంటే నేను చెప్పాను సార్, మా వైఫ్ ఉన్నారు, చదువుకున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ చదువుకున్నారు, తను నేను బడిలో దింపుతాను, కాంగ్రెస్ జెండా తీసుకొని వస్తాను ఇదే చెప్పాను. అప్పుడు తను ఏం చేశాడంటే సరే ఓకే అని చెప్పాడు. నెక్స్ట్ డే నామినేషన్ వేసే రోజు ఫోన్లు లేపకపోవడం, వాళ్ళ పిఏ చనిపోయాడు, అతను ఫోన్లు లేపకపోవడం, మొత్తం కుట్రాలు చేసి నాకు బీఫామ్ రాకుండా చేస్తాడు. మీరు దగ్గర 10-12 సంవత్సరాలు అతనికి సేవ చేశారు. 10-12 సంవత్సరాలు కదా సార్. మా ఆయనకి వాళ్ళ కొడుకుకి మొత్తం 15 సంవత్సరాలు నేను పనిచేశాను సార్. ఈ రోజు పార్టీలో 17 సంవత్సరాలు నా కెరియర్. మీరు ప్రజలు ఉండడానికి ఒక అందుబాటులో ఒక తోడుగా ఉన్నారు. మీరు అలాంటి వ్యక్తి మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు అసలు? కుట్రలు చెప్పాడు సార్. అప్పుడున్న నాయకులు, ఆయన దగ్గర ఉన్న మనుషులు అంతా కుట్ర చెప్పి యువకుడు వచ్చి గెలిస్తే మళ్ళీ మాకు ఉండదు అని చెప్పి అతను కుట్రలు చేసి నాకు సీట్ రాకుండా చేస్తారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మార్చిలో ఉంటున్నాయి అంటారు, ఉండబోతుంది అంటారు. ఈసారైనా మీకు కన్ఫామ్ గా టికెట్ వస్తుంది? 100% బడిలో నేను ఉన్నాను. ఏ నమ్మకంలో చెప్తున్నారు? నాకు మా మేడం ఆశీర్వాదం ఉందా, మా కోట నిర్మా డైనమిక్ లీడర్ కోట నిర్మా గారి ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉంటుంది. 100% తను నన్ను గుర్తించింది కాబట్టి, నా కష్టాన్ని గుర్తించింది, నేను పార్టీకి ఎంత లాయల్గా ఉంటాను, ఎంత కష్టపడతాను, ప్రజలకు ఎట్లా సేవ చేస్తానని గుర్తించింది. ఎందుకంటే నేను ప్రతి ఏ విషయమైనా నేను మేడం దగ్గర తీసుకెళ్తాను. మా బస్సులో 10 సంవత్సరాలు ఉన్న తలసాని శ్రీనివాస మంత్రిగా ఉండి మా ఇంటి ముంగట రోడ్ వేయకపోతే మా మేడం దృష్టికి తీసుకెళ్తే 2 రోజుల్లో రోడ్ వచ్చింది సార్. మాకు నేను ఎంత కష్టపడుతానో మా మేడంకు తెలుసు కదా. ఖచ్చితంగా మా మేడం నన్ను ఆశీర్వాదించి నాకు బీఫామ్ ఇస్తుంది. మా మేడం మాటతోనే నేను 100% అమీర్పేట్ డివిజన్లో జెండా ఎగిరేయబోతున్నాను, కాంగ్రెస్ జెండా. సనత్ నగర్ ఇన్ఛార్జి, కాంగ్రెస్ ఇన్ఛార్జి కోట నీల్మ గారు మీకు 100% మాట ఇచ్చారా? 100% సార్. రిజర్వేషన్ కాగానే 100% మా మేడం తెలుసు ఎవరు కష్టపడతారు, ఎవరు లాయల్టీగా ఉంటారు, తనకు అంతా తెలుసు ఎవరేందని. నన్ను ఒక కార్యకర్త, ఒక సోదరుగా చూస్తాను, నన్ను ఒక తమ్ముడు అంటది. మా తమ్ముడు శ్రీకాంత్ అంటే నాకు 100% నమ్మకం ఉంది. మా మేడం, మా అక్క నాకు 100% ఈసారి నన్ను బడిలో దింపుతుందని 100% నాకు నమ్మకం ఉంది సార్. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే మన స్థానిక ఎలక్షన్లో చూసుకుందాం, కోట్లలోకి వెళ్ళిపోయింది
ఒక ఎలక్షన్ గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాడు ఓటర్ల కోసం. అలాంటిది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంత ఖర్చు పెట్టే అంత స్తోమత ఉందా మీకు? సార్ సోమత అంటే నేను డబ్బుల కోసం మాట్లాడతాను సార్. నాకున్న పరంగా ప్రజలు ఎలా అయిపోయారంటే డబ్బుతోనే ఓటు అన్నట్టున్నారు సార్. అప్పుడున్నారు సార్. ఇప్పుడు నాకున్న డివిజన్ లో నేను వాళ్ళందరికీ ఒక కొడుకుని, ఒక తమ్ముని, ఒక అన్న, మా బస్తీలో నన్ను ఏమంటాడు, ఒకడు తమ్ముడు అంటాడు, ఒకడు కొడుకు అంటాడు, ఒకడు అల్లుడు అంటాడు, ఒకడు మామ అంటాడు, ఒకడు తాత అంటాడు. నాకు అక్కడ డబ్బుతో పనే లేదు సార్. నాకు బడిలో టికెట్ ఇస్తే నా ఇంటి మనిషి అని చెప్పి నేను క్యాన్వాసింగ్ చేయకుండా గెలిచి వస్తాను సార్. నీ మంచితనంతో ఓటు పడతాను 100% సార్. అక్కడ మాకు దగ్గర ఎన్ని కులాలు ఉన్నా కానీ మేము ఒక ఫ్యామిలీ లేకుంటాం సార్. అందరితో కలిసిమెలిసి. నా కులం మతం కాదు, నా ఫ్యామిలీ. అమీర్పేట డివిజన్ అంటేనే నా ఫ్యామిలీ. ఇప్పుడు మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని మీరు అనుకుంటున్నారా? ఎక్కడ సార్? మొన్న స్థానిక 100% వచ్చినాయి కదా సార్. ముందడుకనే ఇప్పుడు చాలా పెరగలేవా సార్? అంటే అధికార పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ కూడా ఆల్మోస్ట్ సార్ ఎక్కడ వచ్చారు సార్ బీఆర్ఎస్ కి? బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫెయిల్ అయ్యారు కదా. బీఆర్ఎస్ ఫెయిల్ కాలేదా? కేటీఆర్ ఎన్నో మాటలు చెప్పాడు, దొంగ మాటలు, అబద్ధాలు మాట్లాడు. ఈడ వచ్చి తొడలు మెడలు కొట్టాడు జూబ్లీస్ లో. మా నవీన్ అన్న విజయం సాధించలేడా? అంటే ఇప్పుడు జూబ్లీస్ లో గెలిచింది అది నవీన్ యాదవ్ చరిష్మా, కాంగ్రెస్ పార్టీ చరిష్మా కాదంటారు కదా సార్. నవీన్ యాదవ్ చరిష్మా 40% ఉంటే కాంగ్రెస్ చరిష్మా 60%. రేవంత్ అన్న చరిష్మాతోనే గెలుస్తాడు సార్. కాంగ్రెస్ పార్టీ విజయం రేవంత్ అన్న చరిష్మాతోనే నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారో, అవును, 10 సంవత్సరాలు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కష్టపడి ఎవరైతే జెండా పట్టుకున్నారో అలాంటి వ్యక్తులకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటారు. అవును సార్, అది 100%. అందుకని మేము అడుగుతున్నాం కదా సార్. మేము 17 సంవత్సరాలు ఒకటే పార్టీని నమ్ముకున్నాం. ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ జెండా, నాకు 18 ఏళ్ళు వచ్చినప్పుడు మా బాబాయ్ 40 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేశాడు ఆ ఫ్యామిలీకి. అప్పుడు నాకు 18 ఏళ్ళు వచ్చి ఫస్ట్ ఓట్ వచ్చినప్పుడు నాకు పార్టీ కండువ కప్పి నాకు బూత్ అని ఉంటుంది, బూత్ లో తిప్పితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ జెండా తప్ప వేరే జెండా కప్పుకోలేదు సార్. 10 సంవత్సరాలు అధికారంగా మంత్రి, ఒక పెద్ద లీడర్, సిటీకి కింగ్ లీడర్. అతని తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరు కింగ్ అనుకుంటారు, కానీ మా దగ్గర నడవలేదు సార్. చాలా మంది బెదిరింపులు చేశారు. మేము ఆ బెదిరింపులకి, ఈ పోలీసు వాళ్ళకి మేము భయపడేటోళ్ళం కాదు సార్. పార్టీ జెండా ఎట్టేటోళ్ళమే, పార్టీ కొడుస్తాం. ఎన్ని టైం ఎక్కడికైనా కొట్లాడేటోళ్ళమే సార్. మేము వచ్చాయి సార్. మాకు ఎన్నో రాజు మాకు చిన్న చిన్న పిటి కేసులు ఇట్లా మా మీద బుక్ అయినాయి సార్. మరి భయపడలేదా? ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ, మరొక మినిస్టరు, మరి అతను ఏదైనా చేయగలరు కదా, మీకు ఎప్పుడు భయం అనిపించలేదు? ఏం చేస్తారు సార్? ఎందుకు భయం సార్? మేము ఎప్పుడు నిత్యం మేము పబ్లిక్ లో ఉంటాము. ఏం చేస్తాం? మేము నిత్యం పబ్లిక్ లో ఉంటాం, పబ్లిక్ కోసం కొట్టాడతాం. బెదిరింపులు దేనికి సార్? మేము భయపడేటోళ్ళం కాదు సార్. భయపడిస్తే భయపడేటోళ్ళం మేము కాదు. ఇప్పుడు తలసాని శ్రీనివాస గారు బెదిరించారు, మిమ్మల్ని చాలాసార్లు చెప్పారు. బెదిరించాలని నేను చెప్పాను సార్. మేమేమో ప్రోగ్రామ్ చేసుకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎన్నో విధాలుగా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు, కానీ మేము దానికి దేనికి భయపడకుండా 100% ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేస్తాం సార్. ఎందుకు తలసానికి ఇన్నిసార్లు గెలిపిస్తారు శాంతనగర్లో సార్? అప్పుడున్న పాలకులు చెప్తున్నా కదా, అప్పుడున్న పాలకులు గట్టోలు కాక ఇది అంతా అయింది సార్. ఇప్పుడు వచ్చారు మేడం కోట నీలిమ గారు, ఎలా దూసుకెళ్తున్నారు సార్. తలసాని శ్రీనివాస్ గారికి టెన్షన్ అయిపోయింది. అమ్మో తినేంది ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉన్నది, ఇది తినేది ఇంతగానం దూసుకెళ్తున్నది. నెక్స్ట్ టైం 100% కోట నీలిమ గారు మేడం, మా అక్క, భారీ మెజారిటీతో 30 నుంచి 35,000 మెజారిటీతో సరద్నార్ కాన్స్టిట్యున్సీలో జెండా ఎగరేస్తుంది సార్. ఇది ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజు నేను చెప్పి మీ స్టూడియోకి వచ్చి మరీ చెప్తాను. 100% సార్. నేను ఏమంటున్నా, మా అక్కని గెలిపిస్తాం, బరాబర్ గెలిపించా నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను సార్. 2028లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటారా సార్? చెప్తున్నాను కదా సార్, అయిపోయింది. బీఆర్ఎస్ అనే టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ తీసేసి దుకాణం బంద్ చేయాలి వీళ్ళది, అయిపోయింది దుకాణం. నాయన కొడుకులది అల్లుల దుకాణం బంద్ అయిపోయింది. 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కదా సార్, ఇంకా 15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, నిత్యం ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇది పార్టీ కాదు సార్, ప్రజా పార్టీ. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని చెప్పి ప్రజలు అంటున్నారు. ఎవరు అన్నారు సార్ ప్రజలను మోసం చేసిందని? ఫ్రీ బస్సులు లేవా సార్? ఆడవాళ్ళు ఎంత మా ఇంటికాడ ఉంటారు సార్, డ్యూటీకి వెళ్ళేటోళ్ళు, వాళ్ళు ఎంతో సంతోషం తెలుసా? అయ్యా మీ పార్టీ వచ్చినాక మేము బస్సులో హ్యాపీగా పోతున్నాం, లేకపోతే పొద్దుగానే లేస్తే చిల్లర పైసలు ఎరుకోవాలి, 10 రూపాయల కోసం అమ్మ మా పిల్లగాని బిస్కెట్ ఇప్పకుండా ఉండాలి, బస్ టికెట్ కావాలంటారు. ఈ రోజు ఆ బాధ లేదు కదా సార్. ఫ్రీ బస్ లో వల్ల జడ పట్టుకుని కొట్టుకుంటారు మహిళలు సార్. అవన్నీ ఫేక్ న్యూస్ సార్. ఎప్పుడో జరిగినాయి తీసుకొచ్చి ఇప్పుడు స్టూడియోలో పెడితే నడుస్తుంది సార్. అవి ఎప్పుడో జరిగిన వీడియోలో. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి మీరు కాంగ్రెస్ పార్టీ వస్తారా మీరు అంటారు? 100% 15 సంవత్సరాలు వస్తుంది సార్. మళ్ళీ కాదు 15 సంవత్సరాలు. ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు ఉండదు. దుకాణం తన సొంత బిడ్డనే తన మాటనప్పుడు తన ఎమ్మెల్యేలు ఏం మాట అంటారు సార్?
మరి ప్రజలు మాత్రం కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, కార్య రావాలంటున్నారు. ఎవరన్నారు సార్ కార్యవాళ్ళని? మొన్న హైడ్రా ఇష్యూ అప్పుడు కానీ జనాలు మొత్తం కేసీఆర్ మీరు ఎక్కడ ఉన్నారు, రావాలి, బయటికి రావాలన్నారు. హైడ్రా వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఎందుకు ఉపయోగం లేదు సార్. ఈ రోజు ఒక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి 2 రోజులు వానలు కొడితే ఇదే మా సిటీ హైదరాబాద్ లో మధ్యలో అమీర్పేట్ మేము ఉండే స్థానం, అమీర్పేట్ లో సెల్లార్లకి ఇండ్లకి నీళ్ళు వచ్చాయి సార్. తినడానికి చాలా కష్టమైంది మాకు. ఇప్పుడు దానివల్లనే కదా సార్ ఇప్పుడు రెయిన్ వాటర్ పడడానికి స్టోరేజ్ కోసమే కదా చెరువులు కబ్జాలు చేస్తారు. ప్రభుత్వం వచ్చి ఏం చేసారు, వీళ్ళు తెలంగాణ తెచ్చింది జనాల కోసం, తెలంగాణలో కోసం కాదు సార్, వాళ్ళ కుటుంబాలు పైకి రానికే, వాళ్ళ కుటుంబాలు 100 కోట్లు సంపాదించుకోవడానికి చేసిన పాలన తప్ప ఇంకా ఏం లేదు సార్ ఇక్కడ. ఇప్పుడు హైడ్రా వచ్చింది, హైడ్రా వల్ల మంచి జరుగుతుంది, ఓకే. కానీ హైడ్రా అనేది ఏదైతే పేదలకు అన్యాయం జరుగుతుంది హైడ్రా వల్ల, పెద్దోడికి మాత్రం అన్యాయం జరగట్లేదు సార్. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగింది సార్? ఇప్పుడు మీకు చూపిస్తాను. మొన్న వానలు ఎక్కువ వచ్చా, మా ఏరియాలో 5 సెంటీమీటర్స్ తట్టుకున్నంతే డ్రైనేజ్ ఉంది. అక్కడికి ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి ఏ ప్రోటోకాల్ లేకుండా ఒక్కడు వచ్చాడు సార్. వచ్చి అక్కడ ప్రాబ్లం ఏంది, దీనివల్ల అక్కడ చేసిన దాన్ని ప్రిఫరెన్స్ చేసి మొత్తం పని స్టార్ట్ చేపించారు సార్. ఒక ముఖ్యమంత్రి ప్రజలకి మా బస్సులకు వచ్చాడు సార్. అక్కడ బస్సులు తినలేక చేస్తున్నారు అని చెప్పి మాతో లీడర్లతో మాట్లాడలే. ఈవెన్ మా స్థానిక నాయకురాలు మా కోటలిల్లు గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి తను సొంతంగా ప్రజలతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో ఎట్లా చేయాలో చేసి వెళ్ళాడు సార్. ఇప్పుడు ఏదైతే హైడ్రా ఉందో, ఇప్పుడు హైడ్రాకి ఒక అతను, ఒక గరీబ్, ఒక పేదవాడు ఇల్లు కొనుక్కున్నాడు, లేదంటే ల్యాండ్ కొనుక్కుండు, ఇది పర్మిషన్తోనే కదా. అలాంటి ఎలా కూర్చారు? కూర్చున్నప్పుడు అలాగే ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చూపించాలి కదా సార్. చూపిస్తారు సార్. గరీబోళ్ళ సార్ ఇనండి, ఇప్పుడు మనము గరీబోళ్ళకి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేరు. మనం ఇప్పుడు మేమే పెట్టాం సార్, మా ఆఫీస్ నుంచి 100 ఫైల్ పెట్టాం ఇందిరా మహిళల కోసం. వస్తాయి గరీబోళ్ళకి 100% న్యాయమే జరుగుతుంది సార్. ఇక్కడ హైడ్రా అనేది మొత్తం వాళ్ళ సొంత మనుషులకి. అది ఓన్లీ ఇప్పుడు ఏదైతే ఇందిరా మిల్ ఉందో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వస్తుందని చెప్పి ప్రతిపక్షాలు అంటారు. కాదు సార్, నేను చూపిస్తాను. ఇదే బీఆర్ఎస్ వాళ్ళకి మా దగ్గర వచ్చింది సార్. ఇదే బీఆర్ఎస్ వాళ్ళకి ఇందిరా మిల్లు వచ్చింది. ఈవెన్ బీఆర్ఎస్ లో తిరిగే వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే బీఆర్ఎస్ కండగా ఒప్పుకున్న వాళ్ళకి మా ప్రభుత్వం ఇప్పించింది సార్ రేషన్ కార్డ్. ఇదే సరదార్ కాన్స్టిట్యున్సీలో ఎన్నో ఏళ్ళగా మా దగ్గర ఒక నాయకురాలను చూపెడతా. 10 సంవత్సరాలు ఎన్నో ఆఫీసులు తిరిగిందంట, ఎంతో మంత్రుల దగ్గరికి పోయింది, ఎన్ని కార్పొరేటర్ల దగ్గర పోయినా కానీ పని మా మేడం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకి రేషన్ కార్డు వచ్చింది సార్. ఎంత సంతోషం ఉంది. ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీని ఒక అమ్మలాగా భావించి మీలాంటి వాళ్ళు చాలా మంది పార్టీలు ఉన్నారు. అలాంటి వారికి ఈసారైనా పక్క న్యాయం జరుగుతుంది అంటారా సార్? మీకు మొన్ననే మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు కదా సార్, 10 సంవత్సరాలు కష్టంలో ఉన్నప్పుడు పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం త్యాగాలు ఎవరైతే చేసిరో ఫస్ట్ ప్రయారిటీ వాలి అని చెప్పి, దాంట్లో నేను ఉన్నాను కదా సార్. ఇంకేం కావాలి సార్? ఇక్కడ తెలిసిపోయింది కదా. 17 సంవత్సరాలు ఉన్నా మా మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు, 10 సంవత్సరాలు నేను కొట్టాను సార్. కేంద్ర మంత్రితో సార్ సరదార్ కాన్స్టిట్యున్సీ అంటే కిషన్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీకి వస్తాడు. అతను ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర 2 మంత్రులతో కొట్లాడి మేము జెండాలు మోస్తాం సార్. ఇప్పుడు ఇందులో మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇందులోకి ఏదైనా జరిగినా ఏదైనా 10సారి దేవుణ్ణి లాగుతారని చెప్పి మాట్లాడతారు. మరి ఇప్పుడు ఏంటి అసలు ఇందులో మీద చాలా దాడులు జరుగుతున్నాయి, మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం మాట్లాడట్లేదు సరే. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ బంగ్లాదేశ్ విషయం మాట్లాడుతున్నారు సార్. బంగ్లాదేశ్ ఇష్యూ కానీ మొన్న మన బంజారాహిల్స్ అది పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ కానీ సార్, పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ ఓకే. అక్కడ అది సార్ ఇప్పుడు ఏమవుతున్నది అంటే అక్కడ ముందు చేసిన ప్రభుత్వం ఏం చేశారంటే గవర్నమెంట్ ల్యాండ్ లో కొంచెంగా గుడి పెట్టేసి దాన్ని పక్కన మొత్తం కబ్జాలు చేసేసుకొని ఇల్లు కట్టుకొని ల్యాండ్ ధరలు పెంచుదామని చెప్పి చేసిన పనులు సార్. అవి ప్రభుత్వం భూమి ప్రభుత్వానికే రావాలి. నేను ఒక హిందూని, నేను పొద్దుగా లేచి ఎల్లమ్మ తల్లిని మొక్కుతాను, నేను ఒక హిందూని. మా ప్రభుత్వం అసలు పనులు చేయలేదు సార్. 100% హిందువులకు ప్రకటిస్తుంది. సెక్యులరిజం మాకు అన్ని దేవుళ్ళు ఒకటే సార్, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి. నేను గుడికి వెళ్తాను, మస్జిద్కి వెళ్తాను, గురుద్వారాకి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను సార్. ఇప్పుడు శ్రీకాంత్ యాదవ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది నెక్స్ట్? సార్ నేను అనుకున్నట్టు నేను ఇంతకుముందు పని చేసిన పాలకులు అయితే నన్ను ఎదగనియలేరు, కుట్రాలు చేసిరు, నన్ను వద్దేశారు. కానీ మాకు ఇప్పుడున్న లీడర్ మా టైగర్, తను మాత్రం నాకు 100% నా భవిష్యత్తుని, నా రాతను మారుస్తుందని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే నన్ను ఒక కార్యకర్త కాకుండా ఒక సోదరులా చూస్తుంది. నా తమ్ముడు అంటది. ఆ మాట నాకు చాలు సార్. 100% ఇస్తారు. మా అక్క నాకు టికెట్ ఇస్తుంది, గెలిపించుకొని మా అక్క పేరు నిలబెట్టి మరి కాంగ్రెస్ అమీర్పేటలో కాంగ్రెస్ జెండా గెలుస్తున్నా సార్. ఇప్పుడు అక్క తమ్ముడు ఒక్కసారి ఆగ్రహం ఆలోచించినట్టు నువ్వు ఆగుతావా? ఏ విధంగా అంటే సార్, ఒక అక్క ఎందుకంటే అక్కకు తెలుసు ఈ తమ్ముని కష్టం ఏందో. సిచ్యువేషన్ అక్కడ డిమాండ్ చేసినా కానీ అక్కకు తెలుసు ఈ తమ్ముని కష్టం ఏందో. 17 సంవత్సరాలు తమ్ముడు అన్ని వదిలేసుకొని
కొట్లాంటే తమ్ముడు గురించి తెలుసు కదా సార్, అన్ననికి అంత ఈజీ కాదు కదా సార్. 17 సంవత్సరాలు అంటే పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు సార్. గల్లీలో అటు చిన్న పిల్లగాడిని అని చెప్తాడు, పండి ముసలి అని చెప్తాడు. అమీర్పేటలో కాంగ్రెస్ ఎవరు అంటే శ్రీకాంత్ యాదవ్ ఫ్యామిలీ అంటారు సార్. ఇప్పుడు అమీర్పేటలో ఈసారి కాంగ్రెస్ జెండా కార్పొరేటర్ మీరు ఎగిరేస్తారా? 100% సార్. అట్లా కదా సార్, మంచి మెజారిటీతో ఎగిరేస్తాను సార్ జెండా. పార్టీ మీకు టికెట్ ఇస్తే మాత్రం 100% మీరు గెలుస్తుంటారు సార్. 100% పార్టీ టికెట్ నాకేస్తుంది, 100% నేను గెలుస్తున్నాను సార్. మీకు ఏమన్నా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఏమన్నా వచ్చిందా? ఏమని నెక్స్ట్ కార్పొరేటర్ మీకు ఇస్తామని చెప్పి ఏమన్నా ఫైనల్ అని జరిగినాయి సార్? నేను పైరవీలు చేయను సార్. నేను నమ్ముకున్న దేవత ఉంది, కోటని నిమ గారు. ఆమె ఆశీర్వాదం ఉంది, ఆమె ఆశీర్వాదం నాకు చాలు సార్. నేను మా అక్కని కాదని చెప్పి నేను పైరవీలు చేసేటోని కాదు. నేను పార్టీని నమ్ముకున్నాను, పార్టీ కోసమే కష్టపడతాను, పార్టీలోనే ఉంటాను, పార్టీలో ఉండే కొట్లాడుతాను. రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? సార్ ఆయన బాస్ సార్. ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు చూడలేడు సార్. యంగ్ అండ్ డైనమిక్ సీఎం గౌరవంగా చెప్పుకోవచ్చు సార్. 4 రాష్ట్రాలలో చెప్పుకోవచ్చు మా ముఖ్యమంత్రి గురించి. మరి మేము ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా బ్యాంకులు ఎక్కడికి పోతే ఎవడో 1 రూపాయి ఎట్లేడు, నువ్వు చెప్పలేదుకెళ్ళి చూసినట్టు చూస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అలా మాట్లాడచ్చా సార్? అప్పుడు చేసిన అప్పులు ఎట్లున్నాయి సార్. ఇప్పుడు మా ముఖ్యమంత్రి తన ఇంట్లోకి పెట్టేటోడే కానీ తీసుకున్నటోడు కాదు సార్. ఆశ లేని వాడు. ప్రజలకు ఏదో చేయాలి, ప్రజల కోసం వచ్చిన మనిషి సార్. అతను పైసా కోసం రాలే. లక్షల కోట్లు అప్పు చేసి పెడు సార్. ఆయన అన్ని పథకాలు తీసుకొచ్చుకుంటా వాళ్ళు చేసిన అప్పులకి మా ముఖ్యమంత్రి కడుతుంది సార్ ఈరోజు ఇంట్రెస్ట్లు. ఇప్పుడు ఏదైతే మొన్న ఒక ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ అని ఒక అతను వచ్చాడు, దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంది తెలంగాణకి? సార్ ఒక మెసేజ్ సార్, యువతకి ఒక మెసేజ్, మాలాంటి యువతకు ఒక మెసేజ్. స్పోర్ట్స్ మ్యాన్స్ కావాలి. ఒక ముఖ్యమంత్రి అని ఆదర్శంగా ఇచ్చాడు స్పోర్ట్స్ మ్యాన్. వాళ్ళ దగ్గర రేసింగ్లు పెట్టి దొంగ లెక్కలు చెప్పి లక్షల కోట్లు స్కామ్ చేయలేదు కదా సార్. రేసింగ్ వల్ల ఏం ఉపయోగం వచ్చింది సార్? దానికి ఇన్కమ్ వచ్చింది కదా. ఏం ఇన్కమ్ వచ్చింది సార్? ఇప్పుడు ఎక్కడో అక్కడ వచ్చిన ఇన్కమ్ ఇక్కడ చూపెట్టారు, డైరెక్ట్ పబ్లిక్ లో చూపించారు కదా. ఎవరు చెప్పారు సార్, చూపెట్టారు చెప్పారు. ఏం చేస్తారు? రాష్ట్రానికి ఏమని చేస్తారు ఆ ఇన్కమ్ తో? ఇన్కమ్ రాలంటారు కార్ రేసింగ్ లో. ఇన్కమ్ వచ్చినా కానీ వాళ్ళ జోబులే సరిపోవు సార్. వాళ్ళ జోబులు సంచులు వాళ్ళవి ఎన్ని చేసినా పోతేనే ఉంటాయి. కార్ రేసింగ్ లో కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. 100% చేస్తారు సార్. అంటే ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది సార్. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎవరు తప్పులు చేసినా కానీ 100% శిక్ష అనుభవించాల్సింది. ఇప్పుడు ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గతంలో జైలుకి వెళ్ళాడు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి పైశాచిక ఆనందం పొందడం కోసం ఎంత పని చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇంకో మాట చెప్తా. రేవంత్ రెడ్డి తన కూతురు ఎంగేజ్మెంట్ ఉన్న రోజు వాంటెడ్లీ తనని జైలు వేశారు, రానియకుండా చేశారు. ఆయన ప్రజల కోసం కొట్లాడి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి మేము ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు సార్. అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు సార్? మేము అట్లా దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలంటే ఎంత సార్? చట్టం తన పని తను చేసుకోబోతుంది అని చెప్పి మా రేవంత్ రెడ్డి ఆగారు. మా రేవంత్ రెడ్డి అన్నాన్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఒక గంట చాలు సార్. వాళ్ళకి 1 గంట సార్. వాళ్ళు చేసిన స్కామ్ తక్కువ ఉన్నాయా సార్? ఏం చేశారు? కాళేశ్వరం స్కామ్, ఇవన్నీ స్కాములు కావా సార్? కోట్ల రూపాయల స్కాములు చేసిండు. మా రేవంత్ అన్న ఏమంటాడు? చట్టానికి ఇచ్చిండు. చట్టం తన పని, ప్రభుత్వం మీ పని మీరు చేయాలి. నేను ఆయన కషి తీసుకోవాలను, ఆయన ఆనందం పొందాలను మనుషులను చేసేటోడు కాదు సార్. తన టార్గెట్ ఒకటే, మన విజన్, మన తెలంగాణ అనేది ఒక నంబర్ 1 స్టేట్ కావాలి. మన ప్రజలు అందరూ సార్ ఈరోజు గరీబోళ్ళు దొడ్డు బియ్యం కాదు సార్, సన్న బియ్యం అన్నం తింటున్నారు సార్. ఆ విజన్ ఎవరిది సార్? మా రేవంత్ అన్నది. రేవంత్ అన్న విజన్ ఒకటే, తెలంగాణలో ఉన్న అందరూ 3 పూటలు కడుపు నిండా తినాలి, హ్యాపీగా ఉండాలి. అలానే మన తెలంగాణ రాష్ట్రం అనేది చెప్పుకోవాలి సార్, నంబర్ 1 స్టేట్ చెప్పుకోవాలని చెప్పి మా విజన్. మాకు వాళ్ళ మీద కుట్రోలు, వీళ్ళ మీద కుట్రోలు, వాళ్ళ జైలు పంపించే అవసరం మాకు లేదు. వాళ్ళ కోసం మా రేవంత్ అన్న నాకు తెలిసి వాళ్ళ కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోండి సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికమైన సీట్లు సాధిస్తుందా సార్? 100% సార్, 100% మేము కొట్టుకొస్తున్నాం సార్. 300, 250 నుంచి 270 సీట్లు మేము కొడుతున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం విషయంలో మీరు మాట్లాడేది మొత్తం తప్పు, ఒక బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేశారు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. దీన్ని ఎలా చూస్తారు సార్? వాళ్ళ దగ్గర నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఎక్కువ మీడియా రిపోర్టర్స్ అందరు వాళ్ళ దగ్గర ఉంటారు. మాకు బాంబు పెట్టినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయలేరా సార్? వీడియోలు తీయలేరా సార్? ఇప్పుడు కాంట్రాక్టర్ అయితే వాళ్ళే కదా, అక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు కదా, మరి వాళ్ళు చెప్పలేరు ఇక్కడ బాంబు పెట్టి చేస్తున్నారు అని చెప్పి. అవినీతి జరిగిందంటారు కాళేశ్వరం? 100% అవినీతి జరిగింది సార్. రేవంత్ రెడ్డి గారు మామగారే దానికి అయిందే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు అని ఎలా చెప్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు మామగారే మాట్లాడారు ఒక వీడియో. దీన్ని ఎలా చూడొచ్చు మరి సార్? ఇప్పుడు ఆ లెక్కలు అనేటివి
అప్పుడు చేసిన ప్రభుత్వం చూపెట్టాలి సార్. అప్పుడు చేసిన ప్రభుత్వం ఇప్పటికీ లెక్కలు చూపెడతారు సార్. సార్ పేర్లు చెప్పొద్దు సార్. కొంత మంత్రులు మేము ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు సెక్రటేరియట్లా ఫైళ్లు కాల్ చేసి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు కూడా సెక్రటరీలో ఫైల్ కదలాలంటే చేతులు తడపాల్సిందని చెప్పి మీ కాంగ్రెస్ మినిస్టర్ కొండ సురేఖ్ గారు చెప్పారు. మరి తినేది సార్ ఇది అన్ని తప్పు విషయాలు సార్. నో కామెంట్స్. ఇది తప్పు విషయాలు సార్. మేము మా ప్రభుత్వం అయితే ప్రజల కోసం ఉంది సార్. మేము ఇక్కడ అవినీతి చెయ్యము. మాకు డబ్బుతోని పని లేదు. మాకు కావాల్సింది పాలన, ప్రజాపాలన కావాలి. పబ్లిక్ బాగుండాలి, మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అనే మా సిద్ధాంతం సార్. మహాలక్ష్మి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? అది మా ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఆ పథకాలు అన్నీ వస్తాయి సార్. మేము ఇచ్చిన అన్ని హామీలు 100% ఈ తెలంగాణలో అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి సార్. తులం బంగారం అయిద్దా? 100% చేస్తారు సార్. మరి ఇప్పుడు మహిళలకి మెయిన్ మహాలక్ష్మి స్కీమ్ ఒకటి, తులం బంగారం ఒకటి పెళ్లికి సార్. ఒక ఇల్లు ఉండాలంటే ఒక అమ్మనే ఉండాలి సార్. ఇప్పుడు అమ్మ ఉంటేనే ఇల్లు ఉంటుంది. ఆడలు ఉంటేనే మనం ఉంటాం సార్. అన్నం పెట్టాలన్నా అమ్మనే కావాలి, వైఫై కావాలి. మరి ఫస్ట్ ఆడవాళ్ళు మంచిగా ఉంటేనే కదా సార్ మనం మంచిగా ఉండేది. గత ప్రభుత్వంలో ఏదైతే యూరియా బస్తాల కోసం లేని కొరత ఎందుకు మీ ప్రభుత్వంలో వచ్చింది? ఒక రైతన్నకు ఒక యూరియా బస్తా ఇవ్వాలంటే ఎందుకు ఇంత బాధ? ఏం బాధ సార్? మొన్న చూడలేదా రైతులు యూరియాల కోసం ఎంత ఇబ్బంది పడ్డారు? ఎక్కడ ఇబ్బంది పడ్డారు సార్? సార్ వచ్చేటి వస్తూనే ఉంటాయి సార్. ఇవంతా ఫేక్ న్యూస్ సార్. బీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఎక్కడో లేట్ అవుతుంది సార్. ఇప్పుడు అన్ని అనుకున్నా కానీ అవుతాయా? ఏదో ఒక గంటలో 2 గంటలు, ఒక రోజు 2 రోజులు లేట్ అవుతుంది. దాన్ని వాళ్ళు గ్రహించి దాన్ని హైలైట్ చేసి దాన్ని న్యూస్లో పెట్టి అలాగే డబ్బులు ఇచ్చి ఈ వీడియోలు తీసుకుంటా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటా ఇచ్చేస్తాం సార్. మేము వాళ్ళ కోసం మాట్లాడి తప్పు వేస్తారు వాళ్ళు. ఇప్పుడు శ్రీకాంత్ యాదవ్ కోసం ఒక కార్పొరేటర్గా మీరు టికెట్ ఇచ్చి మీరు నిలబడితే మీకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు? నా కుటుంబం ఉంది సార్ అక్కడ. అమీర్పేట్ డివిజన్ అంటేనే నా కుటుంబం. నాకు సపోర్ట్ చేసే అవసరం లేదు సార్. నాకు ఒక మార్వాడి సోదరులు కానీ, సర్దార్జీ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ నా కుటుంబం సార్. నాకు సపోర్ట్ చేసే అవసరం లేదు. వాళ్ళ ఇంటి పిల్ల కానీ నేను వాళ్ళే గెలిపించుకుంటారు సార్. 2000 ఓట్లు ఉన్నాయి అక్కడ సార్. ఇప్పుడు మళ్ళీ కొత్త బూత్లు వచ్చాయి సార్. ఒక 20 బూత్లు వస్తున్నాయి. మాక్సిమం ఒక 20-25,000 వరకు ఉంటాయి సార్. ఎంతవరకు మీరు మెజారిటీతో గెలవాలి? నేను చెప్పాను కదా సార్, 25 సార్ రఫ్లీగా చెప్తాను. ఇది మీరు క్యాప్చర్ చేసుకోకుండా 20-25,000 ఉన్నాయి అనుకోండి. అలా మాక్సిమం ఒక 50-60% అవుతుంది. అవునా? దాంట్లో 100% నేను ఒక 5,000 నుంచి 10,000 వరకు నేను వస్తున్నాను సార్. మీరు ఫస్ట్ నుంచి మీరు కాంగ్రెస్ ఫ్యామిలీ, ఏవైతే మీ ఫాదర్ అప్పటి నుంచి కూడా? మేమంతా కాంగ్రెస్ సార్. మా బాబాయ్ నేను అంతా కాంగ్రెస్, మా కాంగ్రెస్ ఫ్యామిలీ. మీరు లాస్ట్ టైం అసెంబ్లీ కూడా పోటీ చేయాలనుకున్నారు, నిజమేనా? అది అబద్ధం సార్. నాకు ఇప్పుడు కాలేజ్ రాలేదు సార్. అది అబద్ధం విషయం సార్. నేను ఎప్పుడు అట్లా ఆశించుకోలే. నేను లాస్ట్ టైం కోరింది కార్పొరేట్ టికెట్. అది మా వైఫ్ కోరాను. అప్పుడున్న పాలకులు కుట్రలు చేసి రానియకుండా, అతని సాన్నికులు అతని దగ్గర ఉన్న మనుషులు కుట్రలు చేసి నాకు రానియకుండా చేశారు సార్. నేను ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా బరాబర్ నేను అమీర్పేట్ కార్పొరేటర్ అయితే మా అక్కని ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్లో చూస్తాను సార్. నేను కాదు సార్, మా అక్క ఎమ్మెల్యే కావాలి, మా అక్క మంత్రి కావాలి. నా ఆశ అదే సార్. 25,000-30,000 మెజార్టీతోని సరదార్ కాన్స్టిట్యున్సీ నుంచి మా అక్కని అసెంబ్లీకి పంపిస్తాం. అక్కడ నుంచి క్యాబినెట్లో చూస్తాం సార్ మేము మా అక్కని. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సార్ మీరే ఆ వీడియో చూసుకొని ఆనందపడుస్తారు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి, ఒక మాజీ ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చి వెళ్ళి దండం పెట్టి నమస్కరించి రెస్పెక్ట్ ఇచ్చాడు సార్. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు సార్? నీచంగా మాట్లాడతారు. మేము ఒక ప్రభుత్వం నుండి ఒక ముఖ్యమంత్రి అయినా కానీ తనంతలో తను వెళ్ళి ఒక పెద్ద మనిషి అని, మాజీ ముఖ్యమంత్రి అని తన దగ్గరికి వెళ్ళి తన చేర్లకని లేచి మరి వెళ్ళి సెకండ్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞతలు చెప్పాడు సార్. అంత మంచి రెస్పెక్ట్ మాకు తెలుసు సార్. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, రెస్పెక్ట్ ఉంటుంది సార్. మా దగ్గర డిసిప్లిన్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మైక్లో ముందు వచ్చి తోడలు మెడలు కొట్టేసుకొని ఏదో అరెస్ట్ చేస్తాం, చేసేస్తాం, అది దాన్ని మాట్లాడి తప్పు సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎలా చూడొచ్చు? కవిత గారు బయటకు వచ్చారు, సస్పెండ్ చేయడం జరిగింది. సొంత బిడ్డనే ఆపుకోలేరు, ఇంకా అలా ఎమ్మెల్యేనే ఆపుకుంటారా సార్? సొంత బిడ్డనే ఆపుకోలేకపోతారు. ఇంకా వాళ్ళేం రాజకీయం చేస్తారు? ఎవరైనా పెద్ద మనిషి, అప్పట్లో పెద్ద మనిషి అంటుండే ఇల్లు గెలిచి రచ్చ గెలువురా అని చెప్పి. ఫస్ట్ మనం ఇల్లే గెలవాలి, ఇంకా రచ్చ గెలుస్తారు సార్. అయిపోయింది సార్ వాళ్ళ దుకాణం బంద్. నా గెలిచి వచ్చే ఎలక్షన్ వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు సార్. నెక్స్ట్ మరి కాంగ్రెస్ పార్టీకి ఏదంటో ప్రతిపాదన ఉండేది అపోజిట్ లా? మా తెలంగాణ అయితే ఎదురు ఏం లేదు సార్. మా పార్టీ అనేది ఏం లేదు. ఇంకా 15-20 సంవత్సరాలు మేమే గెలుస్తాం. 100% కాంగ్రెస్ గెలుస్తారు సార్. ప్రజలు గట్టిగా నమ్మున్నారు సార్. మేము చేసే పాలనకి, ప్రజాపాలనకి, మేము చేసే దానికి, మా డెవలప్మెంట్స్ కి అన్ని గ్రహిస్తున్నారు. గ్రహించి 100% మమ్మల్ని తీసుకొస్తారు. ఊర్ల సైడ్ నెగిటివ్ ఉంది కదా మరి కాంగ్రెస్ పార్టీ మీద? ఎక్కడ నెగిటివ్ ఉంది సార్? డిస్ట్రిక్ట్ లలో సార్. డిస్ట్రిక్ట్ లోనే గెలిచినాం కదా సార్ మేము. అదొక గెలుపు కాదంటారు బీఆర్ఎస్ వాళ్ళు. గెలుపుగానే ముఖ్య రాష్ట్రం నడిపిస్తున్నాం కదా సార్. మరి మొన్న ఆయన గెలుస్తా అని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. మాకు ప్రభుత్వం వ్యతిరేకత ఉంటే మొన్న జూబ్లీస్ మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు సార్ ప్రజలు? మా నవీన ఎందుకు గెలిపిస్తారు?
ప్రజలకు తెలుసు కదా డెవలప్మెంట్ ఉంది కాబట్టి ప్రజలు కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ కావాలని. అప్పుడు బీఆర్ఎస్ నాయకుడు అన్నారు కదా సార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇది 100% కొడుతున్నాం, నెక్స్ట్ ప్రభుత్వం తీసుకొస్తాం. ఇదే కొట్టలేదు ఇంకా ప్రభుత్వం ఏం తీసుకొస్తాను, ప్రభుత్వం కోసం ఏం మాట్లాడుతున్నాం. అప్పుడు వచ్చి ఇక్కడ తోడలు మెడలు కొట్టేసి కాన్షియన్స్ తిరిగి అన్ని అబద్ధాలు మీరు చెప్పినని నమ్ముతున్నారు, నవ్వుకుంటున్నారు. నేను ఒక కామెడియన్ లెక్క చూస్తున్నారు. అరే వస్తాడు, అయ్యే స్టోరీ అయిపోయింది, అయ్యే అప్పుడు వచ్చి మాట్లాడి కామెడీ చేస్తున్నాడు, ఇప్పుడు కొడుకు అయిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి లాగులో తొడలేస్తా తొండలుతా అని ఈ లాంగ్వేజ్ ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళు మాట్లాడక మేము మాట్లాడే మాటలు చాలా చిన్నవి సార్. వాళ్ళు మాట్లాడే మాటలు మేము మాట్లాడే మాటలు చిన్నవి. ఆయన ఎట్లా మాట్లాడతారు సార్? మాజీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీలో, ఫస్ట్ అసెంబ్లీలో మిస్బిహేవ్ చేసింది అతను, తప్పు మాటలు గిల్టీ ట్యాక్స్ స్టార్ట్ చేసింది అతను ఇంకా అసెంబ్లీలో మాట్లాడారు సార్. అతను అసెంబ్లీలో మాట్లాడారు, వల్గర్ లాంగ్వేజ్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అతను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ మీరు కార్పొరేటర్గా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెంకట్ అన్న. 100% నేను గెలుస్తున్నాను. గెలిచి మళ్ళీ మీ స్టూడియోకి వచ్చి నేను మా అమీర్పేట డివిజన్ ఎట్లా డెవలప్ చేస్తాను, ఏమేమి చేస్తాను, నా కుటుంబాలకు ఏం చేస్తాను, అక్కడ ఉంది ప్రజలుగా సార్ మా కుటుంబం వాళ్ళకి మా అన్ని వర్గాలకి ఏమేమి చేయాలో అన్ని ఫుల్ఫిల్ చేసి వచ్చే ఎలక్షన్లో నేను గెలిచి మళ్ళీ మా కుటుంబం మా అమీర్పేట డివిజన్లో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి మా మేడంని వాళ్ళే గెలిపించుకుంటారు సార్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.